హాయ్ ఫ్రెండ్స్, మేము అట్ల తద్ది పూజ ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తారండి. ఈ పండుగ ఆడపిల్లల పండుగ అండి. మా ఆంధ్రాలో అయితే బాగా చేసుకుంటారు. పెళ్లి కాని పిల్లలు అయితేనేమ్మా పొద్దున్నే లేచి 5 గంటలకో 4 గంటలకో పొద్దున్నే తిని మళ్ళీ సాయంత్రం పూజ అయ్యేదాకా తినరమ్మ అన్నము. మళ్ళీ చంద్రుడిని చూసి తింటారు. ఉయ్యాళ్ళు లోగటం ఇవన్నీ ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకైతే నోవులు ఉంటాయి. పెళ్ళైన వాళ్ళకైతే ఒక 11 మంది కానీ 5గురిని కానీ పేరెంట్ వాళ్ళని పెట్టుకుంటారమ్మా. వాళ్ళకి పొద్దున్నే 4 గంటలకే భోజనాలు పెట్టేసుకుంటారు. ఏమైనా మళ్ళీ సాయంత్రం దాకా పూజ అయ్యేదాకా మళ్ళీ ఉండదు. మళ్ళీ సాయంత్రం పూజ ముందు గుడికి వెళ్ళి మళ్ళీ వస్తా పత్తిరి అవన్నీ కోసుకొని ఉయ్యాలు వస్తారమ్మా. వచ్చి మళ్ళీ పొంతులు గారు వస్తారు. అప్పుడు పూజ చేయించుకొని మళ్ళీ అందరికి అట్లు పోసుకుంటారు. అట్లు వాయినాలు ఇస్తారు అందరికి 11 అట్లు. ఏమన్నా ఇచ్చే ఎన్ని ఉంటే అన్నీ కలిపి ఒక వాయినంగా ఇస్తారమ్మా. ఈ వ్రతం అనేది పెళ్ళి అయిన తర్వాత అమ్మగారి ఇంటికాడ చేసుకుంటారమ్మా. అది ఫస్ట్ సంవత్సరం కుదరకపోతే 3వ సంవత్సరం, 3వ కుదరకపోతే 5 అట్లా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటారమ్మా. ఈ పూజ అనేది శివపార్వతుల పూజ అమ్మ. గౌరమ్మను పెట్టుకొని ఇట్లా అట్లు పోసుకొని అట్లు పెట్టుకొని చేసుకున్నాం ఈ పూజ. ఊళ్ళో అయితే అమ్మ ఉయ్యాళ్ళు ఒకటం అందరు కలిసిపోవటం బాగుంటుందమ్మా. ఈడేం ఉండదు, మేము ఒక్కళ్ళమే ఉన్నాము. మామూలుగా ఇట్లా పూజ చేసుకున్నామమ్మా. అట్లా తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, 3 అట్లోయ్ పాట పాడుకుంటారమ్మా. ఇదిగో అట్ల మీద నేనైతే పప్పు చేయలేదు, బెల్లం పెట్టానమ్మా. సమర్పిస్తున్నాను దేవుడికి. మా పూజ అయితే ఇలా చేసుకున్నామమ్మా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.